హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనిషి పుట్టిన తర్వాత ఒక అమ్మకి ఒక అయ్యకి పుడితే మాట్లాడే మాటల్లో జాగ్రత్త ఉండాలి. ఎదుటివాడిని మాట్లాడే మాటల్లో ఇంకొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అలా పుట్టినోడే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడేమో అని డౌట్. ఎందుకంటే ఒకటి జీవితం పర్సనల్ గా ఏముందో ఎవడికి తెలీదు. వాడి జీవితంలోకి వెళ్ళి కెలికి కంప్యూట్ చేసే చాలా మంది ఉంటారు. అయితే ఈ మధ్య కాలం కాదు, ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మెడలో వేసుకొని ఉచ్చం నీచం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరు సీఎం రాజా అంటారు. వీడు సీఎం పందిలా ఉంటాడు చూడటానికి. కనీసం అంటే కనీసం సిగ్గులేని బ్రతికేమో ఇడిది అనిపిస్తుంది. తాగి రోడ్ల మీద పందుల్లాగా పొరలే ప్రతి ఒక్క ఎదవ ఎందుకు మరి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని దగ్గర చేసుకుంటుందో, ఎందుకు వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో పెట్టుకొని పోషిస్తుందో నాకు అర్థం కాదు. ఇటువంటి దగులుబాజీ ఎదవలని నేను ఎందుకు అంటున్నానంటే, ఎదుటి వారి కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ ఫ్యామిలీని మాట్లాడే వాళ్ళ గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారంటూ ప్రతీకార చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఓకే, అది మేము హర్షించాం, దానికి మేము సపోర్ట్ చేయం. ఎందుకంటే ఎవడైనా ఒకటే, ఒక ఆడవాళ్ళని అన్నప్పుడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ పనికి మాలిన కుక్క బుద్ధి కలిగిన చింపిరిన డాష్ గాడు ఒక రాజకీయ నాయకుడు పేరు నాని గురించి వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడో వినే కన్నా అక్కడ ఒక యాంకర్ గాడు ఉన్నాడు, వాడు కూడా మనిషికి పుట్టినట్టు అనిపించాడు. టాపిక్ ఏమెళ్తుంది, ఎంతవరకు నీకు లిబర్టీ ఉంది, నీ ఛానల్ కి నువ్వు ఎంతవరకు ఆ కంటెంట్ ని పుష్ చేయగలవు అని మినిమం సెన్స్ లేని, నాకు తెలిసి సో మెనీ ఫాదర్స్ ఉంటేనే ఇలా చేస్తారనమాట. సో ఆ వీడియో ఏంటనేది మీకు వినిపిస్తున్నా, ఒకసారి చూడండి. ఒకడున్నాడు పేరు నాని అంట. అరే, కడుపుకి అన్నం తింటున్నారా బేవకూఫ్ అనాలనిపిస్తుంది. నేను తెలుసా, కడుపుకి అన్నం తింటున్నారా బేవకూఫ్ అనాలనిపిస్తుంది. నువ్వు అక్కడ యాంకర్ వా? ఒకడున్నాడు ఏంటి, ఒక వ్యక్తికి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్న చేత కదరా నువ్వు యాంకర్ పొజిషన్ లో ఉన్నప్పుడు. ఎరా బేవకూఫ్ అనాలనిపిస్తుంది, నిన్ను ఏం చేద్దాం అనలేకపోతున్నా. వాడమ్మ అంట. ఎవడమ్మరా? ఎవడమ్మా? ఒక అమ్మకి అప్పకు పుట్టినోడు ఎవడన్నావా పక్కనోడు అమ్మని తిడతాడరా? అర్థమవుతుంది కదా. నా కొడుకు అంటే అర్థం తెలుసా? నా కొడుకు అంటే అర్థం తెలుసా అని అడుగుతూ ఉన్నా. అర్థమైందా? సీమరాజా, నా కొడుకు అంటే అర్థం తెలుసా? మిమ్మల్ని అడుగు చెప్తుంది దాని గురించి. ఓకేనా? పేరు నాని భార్య మార్వాడి వాడితో లేచిపోయిందంట. అయితే అవుతుంది. నీకెందుకురా ఆ విషయం? నీకెందుకురా ఆ విషయం? నీకెందుకు? పేరు నాని అంట యాంకర్ గాడు. చచ్చోడు పుట్టాడంట. పేరుని కిట్టుని. నీకన్నా చచ్చోడు ఎవడున్నాడు భయ్యా? చచ్చోడు ఎవడున్నాడు? నువ్వు పక్కడోడు పార్టీ జెండా భుజం మీద వేసుకున్నప్పుడే నువ్వు చచ్చిన శవం. వాళ్ళ జెండాను మోస్తున్నావురా నువ్వు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సిపి జెండాని భుజాన్ని మోసే కూలివిరా నువ్వు. కూలివి, జీతం లేని కూలిగాడివి తెలుసా? చచ్చునాయాల పేరుని కిట్టు మొహం చెక్కినట్టు ఉంటదంట. వీడి మొహం అద్భుతంగా ఉంటది. భయ్యా దయచేసి దగ్గర నుంచి చూడటానికి వెళ్ళకండి. వాడి భాష, వాడి ముఖం, అబ్బో. చిన్నప్పుడు చెప్తారు కదా, పిల్లలు మూజోడు వస్తున్నాడని చెప్పేసి మొహాలు చూపించి భయపెట్టి అన్నం తినిపిస్తారు. ఆ బ్యాచ్ మనం. ఎటైతే అటు గాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరు నాని తెలివినోడు ఓడిపోతాను పక్క ఎత్తిపోతాది, ఎత్తిపోతల పథకం ఇది పిల్లోడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా వాడు పిల్లోడు, అందుకని చెప్పి ఓట్లు లేదని ఇట్లా తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బలి చేసిన నా కొడుకు ఇడు. పేరు నాని తెలివైనోడంట. ఎలాగో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందని తెలిసి పేరుని గిట్టుకు సీట్ ఇచ్చి పిల్లోడి మీద తోసేద్దామన్నా ట్రై చేసి నా కొడుకు నా కొడుకు అంట. ఏం భాష మాట్లాడుతున్నావురా? నువ్వు నిజంగా ఓన్లీ వన్ ఫాదర్? క్లారిటీ తీసుకో ఒకసారి. నువ్వు సీమరాజా ఓన్లీ వన్ ఫాదర్ అని క్లారిటీ తీసుకో. ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు. వాడు ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటాడు అంటే నా బుక్క గాడు ఏం చేస్తున్నాడు? వైఎస్ఆర్సీపీ జెండా వేసుకుని పక్కనోడు పార్టీకి ప్రమోషన్ చేస్తున్నాడు. ఈడు వాడన్న ఇన్స్టాలో వాడు చేసుకున్నాడు. వీడు యూట్యూబ్ ఛానల్లో పక్కనోడు జెండా వేసుకొని ఇంకొకటి ఎవడికో సపోర్ట్ చేస్తాడు. ఈయనేమనాలి?
నాకు భలే నవ్వుతుంది వీడిని చూస్తే, కామెడీ పీస్ ఇడైతే. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మావాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసుకునే వాళ్ళకి శాసనసభ టికెట్ ఇచ్చారు, ఓకే అన్న, వాళ్ళు ఏదో చేసుకుంటాడు సీఎం రాజా. మరి అమ్మాయిలతో బీచ్ లో ఫోటోలు దిగిన వాళ్ళకి, పబ్బుల్లో డాన్సులు వేస్తున్న వాళ్ళకి, మందు బాటిల్ పట్టుకుని ఇలా ఫోటోలు దిగిన వాళ్ళు ఇప్పుడు పార్టీలో ఉన్నారు కదా. 3-4 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళని, మూడు ఉండగానే ఇంకో 10 మందిని మెయింటైన్ చేసే వాళ్ళని అందరూ ఉన్నారు కదా మీ పార్టీలోనే. తెలీదా? పేర్లు చెప్పనా? నీకు తెలుసులే, నువ్వు ముదరా కదా, తెలుసు నీకు. వీడికి దమాకు ఉంటాయి కదా ముందు, వీడి వయసు ఎంత, వీడి సామర్థ్యం ఏంది, వీడు దీన్ని జయించుకొని రాగలుగుతాడా? అక్కడ పేరు నానిని చూసో, పేరుని కిట్టిని చూసో ఓట్లు వేయర్రా. అక్కడ ఉంది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని చూసే ఓట్లు వేస్తారు, ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డిని చూసే ఓడిపోయి ఉంటారు. ఈవీఎంల మధ్యలో రాకపోతే రోయ్ నీ సీటు సరిగి 10 నెలలు అయ్యేది. ఈవీఎంలు తీసుకొచ్చారు అంతే, ఏం చేద్దాం. అది పడగారు కదా, నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయింగా ఇచ్చాడు. దుర్గాప్రసాద్ మా పార్టీలో ఎట్లుంటాదంటే శాసనసభ్యులు కానీ, శాసనసభ్యులే ఎక్కువ మోస్ట్ ఎక్కువగా అంటే శాసనసభ్యులు ఎర్రచందనం అక్రమంగా రవాణా తోలలా. దుర్గాప్రసాద్ అంటే యాంకర్ గాడి పేరు. ముట్టి కిందకి 40-50 సంవత్సరాలు ఏమా నువ్వేందయ్యా బాబు, వాడు ఏది సొల్లు చెప్తే అదంతా వింటా ఉన్నావు. సిగ్గులేదా నీ బొత్తుకి? సిగ్గులేదా? వయసు కన్నా జ్ఞానం రావాలి కదయా దుర్గాప్రసాద్. సిగ్గులేని బ్రతుకులా ఉంది మరి ఘోరంగా. ఎటువంటి కంటెంట్ చేయాలో తెలియదా మీకు? పక్కనోడి పిల్లల్ని, పక్కనోడి కొడుకుల్ని తిడతంటే ఎలా కూర్చున్నావురా నువ్వు? మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా? వారించొద్దా? అత్యాయత్నం చేసుకోవాలా, బయట ఉండాలా, రౌడీ షీట్ ఉండాలా, మైనింగ్ మాఫియా చేయాలా, ఇది శాండ్ మాఫియా చేయాలా, గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వ స్థలాలు, మఠం భూములు అని ఉంటాయి తెలుసా? మఠం భూములు, అవునవును, మఠం భూములు కబ్జాలు పెట్టాలా. ఇండియా వైజ్ జరిగిన సర్వేలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రిమినల్ రికార్డులు ఉన్నటువంటి నాయకులు వేరే పార్టీలో ఏ పార్టీలో లేరనేది సర్వే. తెలుసా ఆ విషయం నీకు? ఆయన మనకెలా తెలుస్తుందిలే. దేవాలయాల్లో అనర్థాలు జరుగుతుంది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుసా నీకు? తెలీదు. ఎర్రచందనం అంటున్నావు. మొన్న మీ నాయకుడు ఒకడు వీరయ్య ఎవడో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? ఇట్లా సెటిల్మెంట్లు తొక్క తోలు చేసి చచ్చిపోయాడు. మీ వాళ్ళే చంపేసుకున్నారు. మళ్ళీ ఇంకోటి కూడా జరిగింది, మీ వాళ్ళే యాక్సిడెంట్ లా క్రియేట్ చేసి చంపేద్దామని చూసారు మీ వాళ్ళ నాయకులే. మీరే కొట్టుకొని చచ్చిపోతా వైఎస్ఆర్సీపీ మీద పడతారేంట్రా? లేదా విషయం? దాని గురించి మాట్లాడే దమ్ము లేదా? అయ్యా దుర్గాప్రసాద్, కొద్దిగా ఇంటికెళ్ళి అన్నం తిను. పొద్దున్నే ఏది వెళ్తే అది తినకు, అర్థమైందా? అప్పుడే నువ్వు కరెక్ట్ యాంకరింగ్ చేయగలుగుతావు. లేదనుకో అంటే నోటితో చెప్పకూడదు కానీ అదనమాట విషయం. సో ఓవరాల్ గా ఇదనమాట పేరు నాని భార్య పైన, వాళ్ళ కుటుంబం పైన వీడి చేసిన వ్యాఖ్యలు. వీడిని అరెస్ట్ చేయాలంటే నేనైతే వద్దని చెప్తా. వీడిపైన కేసులు పెట్టాలంటే వద్దు. వీళ్ళంతా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ కూటమి ప్రభుత్వం పోయిందనుకోండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందే ఎందుకు వీళ్ళ మీద పడతాం? జస్ట్ వాళ్ళు చేసింది గుర్తుపెట్టుకుని అలా ప్రజెంట్ చేయండి అంతే. ఆల్రెడీ వీళ్ళందరికీ కింద మీద తడిచిపోతూ ఉంది, కానీ పార్టీ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆ తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలి, అంతకుమించి ఏం లేదు. వీళ్ళు జస్ట్ ఏంటంటే పేడ్ ఆర్టిస్టులు. ఈ పేడ్ ఆర్టిస్టులకి మొత్తం బెండి తీసే కార్యక్రమం ఉందంటూ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 4 సార్లు చెప్పాడు. కార్యకర్తలకి ఏమన్నా జరిగితే నేనేం చేయబోతున్నాను అనేసి. ఆయన ఒక్కసారి చెప్తేనే డామ్ షూర్ అనుకోవచ్చు. 4 సార్లు చెప్పాడంటే సప్త సముద్రాల అవతర పాతి పెట్టి వస్తాడేమో. ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.